మాట్లాడుతున్నాడు. ఏబూ, చాలా గొప్ప గొప్ప పనులు చేశావు, చాలా మంచివాడివి నువ్వు, దీనులకు సహాయం చేసావు, బీదలకు పిడికిళ్ళు విప్పావు, అన్యాయం చేస్తున్న వాళ్ళని ఎదిరించావు, బలహీనమైన చేతుల్ని బలపరిచావు, అనేకులకు బుద్ధి నేర్పావు, తొట్టిలో వాణ్ణి నీ మాటలు ఆదుకున్నాయి, కృంగిపోయిన మోకాళ్ళు గలవాణ్ణి నీవు బలపరిచావు. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలిగినందున నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ మాటల్ని గ్రంథంలోనికి రానిచ్చాడు దేవుడు. ఈ మాటలు ఏబుని ఊరడించడానికి, ఏబుని ప్రోత్సహించడానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ముందు 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 ఇంకా ఘాటైన వ్యాఖ్యలు చేస్తాడు. అయితే ఇది స్టార్టింగ్ కాబట్టి కాస్త సెన్సిటివ్గా ఏబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏబు విషయమై ఎలీఫజు పలికిన మాటలు ఆసక్తికరంగా ఉంటాయి. ఏమయ్యా, ఇతరులు కలతలో ఉన్నప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, ఇతరులు దారి తొలగినప్పుడు నువ్వు వాళ్ళని దారిలోకి తీసుకొచ్చావు, కలతలతో శ్రమలతో కృంగిన వారిని లేవనెత్తావు, కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని బలపరిచావు, ఆదరణ లేని వారిని ఆదరించావు, ధైర్యాలు చెప్పావు. దేవుడు ఉన్నాడు, భయపడొద్దు, మీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు అలా చేస్తాడు, ఇలా చేస్తాడని ఎంతోమందిని ఆదరించావు కదా ఏబు. తన దాకా వస్తే కానీ తెలియదని ఎదుటి శ్రమలు, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి జీవితాల్లో ఉన్న శ్రమలను బట్టి వాళ్ళని ఓదార్చిన నువ్వు ఈరోజు అదే పరీక్షలోకి నువ్వు వచ్చినప్పుడు, అదే శ్రమలోకి నువ్వు వచ్చినప్పుడు ఇంత కృంగిపోతావా? భక్తిపరుడవే, ప్రతిరోజు దేవుని సేవించిన వాడవే, అనుదినము బలి అర్పణ జరిగించిన వాడవే, దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వాడవే, భక్తిపరుడవే. భక్తులను దేవుడు నిర్లక్ష్యం చేస్తాడా? భక్తుల్ని దేవుడు అశ్రద్ధ చేస్తాడా? ఏబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థత నీకు ఆధారము కాదా అని, యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే మాటలు మాట్లాడాడు. నిజమే, నిజమే. ఎలీఫజు అలాగే మిగిలిన వాళ్ళు మాట్లాడిన మాటలు తక్కువైన మాటలేం కాదు, అవి కూడా వాల్యుబుల్ మాటలే, విలువైనటువంటి మాటలే. టోటల్గా ఆయన ఏం చెబుతాడంటే, భక్తి ధైర్యం పుట్టించిద్ది అంటాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వానికి వాని ప్రవర్తన నిరీక్షణ ఆధారము అంటాడు. నిజమే. భక్తుల గురించి బైబిల్లో చాలా విలువైన మాటలు మాట్లాడాడు. భక్తుల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన మాటలు మాట్లాడాడు. ఆ ఎంట్రన్స్లో ఉండి ఎవరు ఈ బళ్ళు రానియొద్దు, పరిచారకులు తమ్ముడు ఎవరన్నా ఒకళ్ళు ఎంట్రన్స్లో ఉండి స్కూటీలు కానీ ఏవి కూడా ఇటు రానియొద్దు, ఆ సౌండ్ చెవిలో పడుతుంది, అక్కడ ఆపేసేయండి, అటుపక్క రోడ్డు అటుపక్క ఉంది, అటు నుంచి రమ్మనండి. స్తోత్రం చెప్పండి. అంటే నాకు ఇబ్బంది లేదు, కానీ మీ ఏకాగ్రత బాగకూడదని నా బాధ. సౌండ్లు చెవిలో పడ్డాయి అనుకో, నేను చెప్పే మాటలు పక్కకి వెళ్ళిపోతాయి. భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద శ్రేష్ఠులు ఎవరన్నా ఉన్నారు అంటే భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అంటాడు కీర్తనకారుడు. భూమి మీద శ్రేష్ఠులు ఎవరన్నా ఉన్నారు అంటే భక్తిపరులే. భూమి మీద దేవుని రాజ్యం ఏది అంటే భక్తిపరులైన దేవుని పిల్లలు. భక్తులను గురించి దేవుడు చాలా వచనాలు బైబిల్లో రాయించాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని రాశాడు గ్రంథంలో. అలాగే తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని రాశాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని రాశాడు. అలాగే తన భక్తుల ఎడల ఆయన కృపచూపు వాడై ఉన్నాడు అని రాశాడు. తన భక్తులను ఆయన అలక్ష్యము చెయ్యడు, అశ్రద్ధ చెయ్యడు అని రాశాడు. భక్తులకు
రెండు విధముల సమాధానం ఉన్నది అని రాశాడు. ఈ శరీర సంబంధమైన సాధనం ఎవరైనా చేస్తే అది ఇప్పటి జీవం విషయంలో తోడ్పడిద్ది. కానీ దేవభక్తి సాధన ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. భక్తిని గురించి చాలా మాటలు మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథంలో. 5 గంటలకు లేచి మీరు ఇంచుమించు 4:30-5 వేసవి కాలంలో 5 గంటలకి నిద్ర లేవటం అంటే రికార్డ్ బ్రేక్ అన్నమాట.